హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే వాళ్ళందరికీ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మ్యాథ్స్ అంటే అబ్బా ఇంతేనా అనే విధంగా నేను క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పటికే చాలామంది నా వీడియోస్ అనేది చూస్తున్నందుకు సో మీ అందరికీ థ్యాంక్స్, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఎందుకంటే నా వీడియోస్ని మీరు చాలా బాగా చూస్తున్నారు. కామెంట్స్ రూపంలో మీరు ఇచ్చే మెసేజెస్ నాకు చాలా మోటివేట్ చేస్తున్నాయి. సో మీకు ఇంకా చాలా ఎక్కువ వీడియోస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, సో బేసిక్స్ నుంచి మీరు మ్యాథ్స్ అంటే అసలు భయపడకండి. సో మీ అందరికీ నేను ఈజీగా మ్యాథ్స్ అర్థమయ్యే విధంగా నేను ప్రతి వీడియోలో క్లియర్ కట్గా అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా ఎందుకు ఇస్తున్నాను అంటే, చాలామంది మ్యాథ్స్ అంటే భయపడుతున్నారు. సో మ్యాథ్స్ అంటే ఇంతే, లాజిక్ తెలియనంత వరకే మ్యాథ్స్ అంటే ఒక మిస్టరీ. సో మ్యాథ్స్లో ఉన్న లాజిక్ తెలిస్తే మ్యాథ్సే చాలా 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 ఈజీ సబ్జెక్ట్. ఓకే, చూడండి వాట్ ఈస్ ద క్వశ్చన్. మనకి రేషనలైజేషన్ పైన క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు. ఓకే, నెంబర్ సిస్టమ్స్లో మనకు చాలా టాపిక్ ఉన్నాయి అవునా, అందులో రేషనలైజేషన్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలో, సో దాని గురించి ఇది పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే ఇద్దరికి యూస్ఫుల్గా ఉంటుంది. సో రేషనలైజ్ డినామినేటర్ 1/4 + √5 అవునా, ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. 1/4 + √5 దిస్ ఇస్ ద క్వశ్చన్ అవునా. మనకి వాల్యూస్ చూడండి, డినామినేటర్లో ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఏం చేయాలి, ఇంటూ చేయాలి. దేంతో ఇంటూ చేయాలి, ఇక్కడ 2 నెంబర్స్కి మధ్యలో ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి మైనస్తో చేయాలి. అంటే ఏంటి, 4 - √5ని మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయాలి. 4 - √5. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏంటి, ఈ 2 నెంబర్స్కి మధ్యలో ప్లస్ ఇచ్చాడు కాబట్టి మనం ఒక వాల్యూతో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయాలి. ఎలాంటి వాల్యూస్తో చేయాలంటే సేమ్ ఇచ్చిన నెంబర్సే తీసుకోండి, కాకపోతే సైన్ మాత్రం ఆపోజిట్గా తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఇస్తేనేమో మనం మైనస్ తీసుకోవాలి. ఒకవేళ మనకు మైనస్ అని ఇచ్చుంటే ఇక్కడ మనం ప్లస్ తీసుకోవాలి. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో మనకి 1 × ఎనీథింగ్ ఏమవుతుంది, ఇచ్చిన వాల్యూ కాబట్టి ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ 4 - √5 డివైడెడ్ బై, మనకి ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, a + b × a - b ఫామ్లో ఉంది. అంటే ఏమవుతుంది, a² - b² కదా. సో దట్ ఈస్ 4² - √5². సో √5² అంటే ఏంటి, ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ 5. సో డైరెక్ట్లీ 4² - 5. 4² అంటే ఏంటి, 16 కదా. సో 16 - 5 = 11. సో విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, 4 - √5/11 అవునా. ఒకసారి చూడండి, ఇది ట్రెడిషనల్గా చేస్తారు, షార్ట్కట్స్లో ఎలా చేయాలి ఇదంతా చేయకుండా కొంతవరకు మనం ఆప్షన్స్ నుంచి ఎలా వెళ్ళొచ్చో మీకు చెప్తాను. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది కదా, క్వశ్చన్ ఇది ఇస్తే మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, ఆప్షన్స్ అనేది న్యూమరేటర్లో ఏముండాలి, ఫస్ట్ మీ ఆప్షన్ ఎలా ఉండాలి, 4 - √5 అని ఆప్షన్స్లో ఎక్కడైనా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇదంతా చేయడానికంటే ముందు ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి ఇలా ఒకటి సింగిల్ ఆప్షన్ ఉండే ఆన్సర్స్ ఇస్తాడు. అందుకోసమని అంతా చేసిన తర్వాత ఆప్షన్ చూసే బదులు ఫస్టే క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ చూడడానికి ట్రై చేయండి. మనకి 1/4 √5 కదా. సో 4 - √5 ఆప్షన్ ఉన్నది, ఇది ఒకటే ఆప్షన్ ఉందా, ఇంకేమైనా ఉందా చూడండి. ఇంతసేపు నేను ఇదంతా చేశాను కదా, ఇదంతా చేయడం వల్ల ఏంటి, నాకు ఆన్సర్ అయితే వచ్చింది, కానీ ఎంత టైం పట్టింది అవునా, చాలా టైం నేను ఇక్కడ వేస్ట్ చేశాను. మీరు అలా చేయొద్దు. ఎలా చేయాలి అంటే చూడండి, మనకి 4 + √5 క్వశ్చన్లో ఇస్తే ఆన్సర్ అనేది న్యూమరేటర్లో 4 - √5 ఉండాలి. ఇందాక చెప్పాను కదా ఇలా న్యూమరేటర్లో మల్టిప్లై డివిజన్ చేస్తామని. 4 - √5 ఉన్న ఆప్షను ఇది తప్ప ఇంకేమైనా ఇచ్చాడా క్వశ్చన్లో చూడండి. ఇక్కడ 4 + √5 ఉంది, ఇది కాదు. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ ఉంది కానీ డినామినేటర్లో ఉంది. సో చూడండి, నేను ఏమీ చేయకుండానే జస్ట్ ఆప్షన్స్ చూసి పెట్టేశాను. ఫస్ట్ ఆప్షన్ ఇస్ మై కరెక్ట్ ఆన్సర్. సో ఇలా చేయాలి, మీ వే ఆఫ్ థింకింగ్ అనేది ఇలా ఉండాలి క్వశ్చన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ √11 - √7 × √11 + √7. ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది ఏం చేస్తారంటే రూట్స్ ఉన్నాయని పక్కన పెడతారు అవునా. దాంట్లో ఉన్న లాజిక్ అనేది అర్థం చేసుకోరు. అమ్మ క్వశ్చన్లో రూట్ ఉంది, నాకు √11 ఇవి తెలియదు అని చెప్పేసి చాలామంది భయపడతారు. క్వశ్చన్ని సరిగ్గా చూడాలి, క్వశ్చన్ని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఆన్సర్ సంగతి పక్కన పెట్టండి. క్వశ్చన్ మీకు ఎంత బాగా అర్థమైంది అనే దాన్ని బట్టే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది ఏ ఫామ్లో ఉంది, a - b × a + b ఫామ్లో ఉంది కదా. అంటే ఫార్ములా ఏంటి, a² - b² కదా. a² అంటే ఏంటి, √11².
ఇది బేసిక్ రాని వాళ్ళ కోసమే, ఈ స్టెప్ కూడా అవసరం లేదు. మైనస్ బి స్క్వేర్ అంటే √7² అంటే ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 11 - 7 ఎంత 4. నేను ఈ స్టెప్ చేయకుండా డైరెక్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు, ఎందుకంటే a² - b² అని తెలిసిన వాళ్ళకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది తెలుస్తుంది కదా. సో 11 - 7 డైరెక్ట్ చేసి 4 అని చెప్పేయచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ స్టెప్ అనేది. ఓకే, నెక్స్ట్ రేషనల్ ఇది డినామినేటర్. ఇందాక నేను ఏం చెప్పానో, డినామినేటర్లో మైనస్ ఇస్తే న్యూమరేటర్లో ప్లస్ ఉన్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయమన్నాను. ఫస్ట్ మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, డినామినేటర్లో మైనస్ ఉంది అంటే న్యూమరేటర్లో ప్లస్ ఉండాలి. +2√3 బై అని చెప్పేసి కింద ఏముందో మనకు తెలీదు. ఇలాంటి ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. సో మనకేంటి 3 ఇదే కదా, 3√2 + 2√3. సో ఇది మాత్రమే మనకి సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ చూడండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆప్షన్స్ ఎలా ఇచ్చాడో చూడండి. ఇక్కడ √3 ఇచ్చాడు. రూట్ అనేది దేనికి ఉంది, ఓకే √3 × 2నే ఇచ్చాడు, ఇది సేమ్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 4√2 ఇచ్చాడు. మనకు వచ్చిన క్వశ్చన్ ఏమో 3√2, కానీ తనేమో 4√2 ఇచ్చాడు. ఇక్కడ 4√2 ఇచ్చాడు, ఓకే, కాకపోతే పైన ఏముంది, సైన్ మైనస్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ రాంగ్ ఆన్సర్స్. మీకు కావాలంటే ఒకసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఎలాగో. ఫస్ట్ రైట్ డౌన్ ది గివెన్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ 1/3√2 - 2√3. అవునా, నేనేం చెప్పాను, కింద మైనస్ ఇస్తే ప్లస్ చేయమని చెప్పాను. ఓకే, ఇంటూ 3√2 ప్లస్, అవునా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇంటూ 2√3 డివైడెడ్ బై 3√2 + 2√3. సేమ్ వాల్యూతో మనం మల్టిప్లై అండ్ డివిజన్ చేయాలి. సేమ్ నెంబరే కదా, మల్టిప్లై డివిజన్ చేస్తే మనకి దాన్ని మారదు. ఈ రెండింటిని నేను ఒకవేళ క్యాన్సిల్ చేస్తే నాకు ఏమొస్తుంది, మళ్ళీ ఇచ్చిన క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనం సేమ్ వాల్యూస్తో మల్టిప్లై చేయాలి, మల్టిప్లై అండ్ డివిజన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి 1 × ఎనీథింగ్ ఏమవుతుంది అదే కాబట్టి 3√2 + 2√3 డివైడెడ్ బై సేమ్. ఇది ఎలా ఉంది, ఇదంతా నేను ఏ అనుకుంటే ఇది a - b, ఇది a + b ఫామ్లో ఉంది కదా. దిస్ ఈజ్ ఐఎమ్ అజ్యూమింగ్ ఏ, దిస్ ఈజ్ b, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ b. చూడండి a - b × a + b ఏమవుతుంది, a² - b² కాబట్టి 3√2 హోల్ స్క్వేర్ మైనస్ 2√3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయడం కూడా రావాలి. దీన్ని ఎలా చేస్తాము, 3² అంటే 9 × √2², అవునా, అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 9 × 2 = 18 కాబట్టి ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ దిస్ ఈజ్ 18 మైనస్ 2² అంటే 4, 4 × 3 = 12, అవునా. సో 18 - 6 12 ఏమొచ్చింది, 6 వచ్చింది కదా. అంటే ఏంటి 3√2 + 2√3/6. చూడండి మనకి ఇదే ఆన్సర్ వచ్చింది కదా, 3√2 + 2√3/6. అందుకనే క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ న్యూమరేటర్లో ఏమి ఇచ్చారో అది మాత్రమే చూసుకోండి. ఒకవేళ న్యూమరేటర్ ఇదే న్యూమరేటర్తో 2 ఆప్షన్స్ ఉంటే అప్పుడు మాత్రమే మీరు కంప్లీట్గా సాల్వ్ చేయండి. అంతేకాని క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ చేయాలనే థాట్ నుంచి మీరు కొంచెం ఆ థాట్ని మీరు రిమూవ్ చేసుకోండి, ఓకేనా. సో క్వశ్చన్ని చూడగానే సో మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, సో దానిపైనే మన రిజల్ట్ అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఒకవేళ ఒకసారి చూడండి, సో ఈ లాజిక్తో ఈ క్వశ్చన్స్ చూడండి, 1/3 - √2 అండ్ నెక్స్ట్ 1/3√3 ప్లస్. ప్రీవియస్ క్వశ్చన్లో ఇప్పటివరకు అన్ని ప్లస్ మైనస్లే ఉన్నాయి, ఈ క్వశ్చన్లో మీరు ప్లస్ తీసుకోండి, -2√5. ఈ 2 క్వశ్చన్స్కి మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సో ఇలా బేసిక్స్ నుంచి కూడా నేను ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.